హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మా ఉగాది సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అందరికీ శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఆ రోజు చేసుకునే ఉగాది పచ్చడి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తారు. మేమైతే చింతపండు పులుసులో బెల్లం తురుము, మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, ఉప్పు, కారం. కారం ప్లేస్‌లో ఒక్కొక్కసారి పెప్పర్ అయినా యాడ్ చేసుకుంటాం. ఇవి మాత్రమే మిక్స్ చేసుకొని ఉగాది పచ్చడి చేసుకుంటాము. కొంచెం లిక్విడ్ తాగే రూపంలో చేసుకుంటాము. మాకైతే ఈ ఉగాది కొంచెం డిఫరెంట్‌గా జరిగింది. ఇంట్లో స్పెషల్స్ ఏమీ చేసుకోలేదు. ఎందుకంటే ముందు రోజే దేవాంష్ బర్త్‌డే జరిగింది. వాడికి ఇష్టమైనవన్నీ ఆ రోజు చేసేసాను. సో, ఉగాది రోజు మేము పాట్‌లక్ అరేంజ్ చేసుకున్నాము ఫ్రెండ్స్ అందరూ కలిసి. అందులో నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారు. వెజ్ వాళ్ళు ఉన్నారు. నేను మామిడికాయ పప్పు సెలెక్ట్ చేసుకున్నాను. సో, అది ప్రిపేర్ చేసి లంచ్ టైమ్‌కి అక్కడికి వెళ్ళిపోయాము. ఇలా కారిడార్‌లోనే అందరు చేసిన రెసిపీస్ అలా టేబుల్ మీద పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. లంచ్ అయిపోయిన తర్వాత కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేసుకున్నాము. ఫస్ట్‌గా పిల్లలకి. పిల్లలందరూ తినేస్తే ఒక పనయిపోతుంది. తర్వాత పెద్దవాళ్ళందరూ. బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే కన్నా ఇలా పాట్‌లక్ బెస్ట్ అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రెసిపీ వస్తది. అంత బర్డెన్ కూడా అనిపించదు. లాస్ట్‌కి చాలా వెరైటీస్ కలెక్ట్ అవుతాయి. అన్ని వెరైటీస్ టేస్ట్ చేసినట్టు ఉంటుంది. మన ఫెస్టివల్స్ అన్నీ చాలా బావుంటాయండి. ఒక్కొక్క ఫెస్టివల్‌కి ఒక్కొక్క మీనింగ్‌తో ఉంటుంది. సో, ఈ ఉగాది మాకు చాలా స్పెషల్. ఎందుకనంటే మా దేవాంశ్ ఉగాది ముందు రోజు సాయంత్రం పుట్టాడు. ఇద్దరిగా ఉన్న మేము ముగ్గురుగా కలిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాము. అందుకని ఉగాది పండుగ కొంచెం స్పెషల్‌గా ఉంటుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటే ఏదో ఒకటి మార్చుకోవాలని అనుకుంటాము. రిజల్యూషన్ తీసుకుంటాము. లైక్ ఎ డైట్ ప్లాన్. మాక్సిమం అందరికీ అర్థమైపోయింది. ఆరోగ్యం లేకపోతే ఎన్నున్నా వేస్టే అని చెప్పేసి. ఆ ఆరోగ్యం కోసం ఈ సంవత్సరం నుంచైనా ఏదో ఒకటి ఎక్సర్సైజ్ కానీ, హెల్త్ హ్యాబిట్స్ మార్చుకోవటం కానీ ఇలా చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటాము. అలాగే ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలని, ఫైనాన్షియల్‌గా జాగ్రత్త పడాలి అని చెప్పేసి ఏదో ఒక రిజల్యూషన్ అనేది తీసుకుంటూ ఉంటాము. దానికి తగినట్టుగా ప్లానింగ్ చేసుకొని, ఈ సంవత్సరమైనా అనుకున్నయన్నీ జరగాలి అని చెప్పేసేసి దేవుడిని కోరుకుంటాము. నా వరకు అయితే నా జీవితంలో వచ్చే కష్టాల్ని ఎదుర్కొనే శక్తిని మాత్రం ప్రసాదించమంటాను. అలాగే కష్టాలొచ్చాయి, ఎదుర్కొన్నాను, స్ట్రాంగ్‌గా నిలబడ్డాము. కష్టాలెవరికి రావు, అందరికీ వస్తాయి అనుకోని, అవి వచ్చినప్పుడే వాటిని ఎదుర్కొని స్ట్రాంగ్‌గా నిలబడాలి. అలా కాకుండా అలా బాధపడుతూ కూర్చుంటే నీ జీవితంలో సగం లైఫ్ పోయినట్టే. ఎందుకంటే కష్టాలనేది మన జీవితాంతం వస్తూ, పోతూ, వస్తూ, పోతూ ఉంటున్నాయి కదా! అవి వచ్చినప్పుడల్లా మనం బాధపడుతూ కూర్చుంటే మన జీవితంలో సగం లైఫ్ వేస్ట్ అయిపోయినట్టే. సో, అవి వచ్చినప్పుడు స్ట్రాంగ్‌గా నిలబడి వాటిని ఎదుర్కోవాలి. దేవుడి పైన భారం వేస్తూ, మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలంతే. తర్వాతంతా ఆయనే చూసుకుంటారు. ఉగాది రోజు మా పాట్‌లక్ అయితే చాలా జరిగింది. అన్ని వెరైటీస్ అన్నీ టేస్టీగా ఉన్నాయి. పులిహోర, చక్కెర పొంగలి, పాయసం, వెజ్ బిర్యానీ, జీరా రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి, ఉగాది పచ్చడి. ఫైనల్‌గా కర్డ్ రైస్ అన్నీ టేస్టీగా ఉన్నాయి. లంచ్ అయిపోయిన తర్వాత మేమంతా కలిసి హౌసీ ఆడుకున్నాము. చాలామంది కూర్చొని ఇంట్లో ఆడుకోవాలి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళతో సహా అందరూ ఆడాలంటే బెస్ట్ గేమ్ హౌసీ గేమ్. ఆ గేమ్ ఆడుకుంటూ ఉంటే అలా అయిపోతూ ఉంటుంది. ఈ గేమ్ అయితే అందరిని ఒక చోటకి గ్యాదర్ చేస్తుంది. జోక్సు, కామెడీ, ఫన్ అన్నీ మిక్స్ అయిపోతాయి. టైం చక్కగా అలా అయిపోతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే హౌసీలో ఎప్పుడూ విన్ అయింది లేదు. కానీ ఆడుతూనే ఉంటాను. ఇలా అందరం కొంచెం సేపు కలిసి ఆడుకున్న తర్వాత కొన్ని సాంగ్స్‌కి పిల్లలందరూ కలిసి డాన్స్ వేశారు. ఇక్కడైతే గర్ల్స్ చక్కగా వేసేస్తున్నారండి. బాయ్స్‌కైతే ఎందుకో మరి సిగ్గుగా అనిపిస్తుంది. ఇప్పుడు జనరేషన్ అంతా అలాగే ఉందనిపిస్తుంది. బాయ్స్ ఏమో సిగ్గుపడుతూ వేయకుండా అలాగే కూర్చుంటున్నారు. అమ్మాయిలిద్దరూ చక్కగా డాన్స్ ఏశారు. మా దేవాంష్‌ని ఎంత బ్రతిమిలాడినా డాన్స్ ఎయలేదు. అదేమంటే యాన్యువల్ డేలో వేశాను కదా! అంటాడు. ఇక్కడైతే ఒక స్టెప్ కూడా వేయలేదు. గర్ల్స్ అయితే చక్కగా వేసేశారండి.
మనకున్న టాలెంట్‌ని లోపలే పెట్టేసేసుకోకుండా బయటికి ప్రపంచానికి కనిపించేలాగా ప్రెజెంట్ చేయాలన్నదే నా ఉద్దేశం. మీరనుకున్నవన్నీ ఈ సంవత్సరం జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సత్యజన్ను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.